హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతీయ సమాజం సంబంధించిన బుక్లోని సెకండ్ చాప్టర్ చూడబోతాం. ఇది స్పెషల్లీ ఫర్ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ ఇది. అలాగే ఇతర పోటీ పరీక్షలకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇందులో సామాజిక నిర్మిత, అలాగే వివాదాలు మరియు సంక్షేమ యాంత్రాంగం గురించి ఉంటాయి. సో ఇందులో నేను ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్ వచ్చేసి సమాజ శాస్త్రం, సామాజిక నిర్మిత పరిచయం గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. కావాలంటే వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, ఉంటుంది ఇండియన్ సొసైటీకి సంబంధించిన వీడియో. అలాగే ఇప్పుడు సెకండ్ చాప్టర్ గురించి చేస్తున్నాను, సమాజం లక్షణాలు మరియు వారి యొక్క ప్రక్రియలు. సో దీనికి సంబంధించిన మనము చూస్తే బిట్స్, దీనికి సంబంధించిన ప్రశ్నలు చూస్తే మొదటి ప్రశ్న వచ్చేసి, ఈ క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చినాడు, అదేదో చూద్దాం. సొసైటీ అనే పదం సోసియస్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడిందని ఒక సెంటెన్సు. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి, సొసైటీ అనే పదం సోసియస్ అనే గ్రీకు పదం నుండి పడిందని. మూడవది వచ్చేసి, సోసియస్ అనగా సామాజిక సహచర్యత్వం అని అర్థం. నాలుగో స్టేట్మెంట్ వచ్చేసి, సోసియస్ అనగా మానవుల మధ్య సంబంధాలు అని అర్థం. ఇందులో ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టు? ఏ 1 and 2, బి 2 and 3, సి 1, 2 and 3, 4, డి వచ్చేసి 1 and 3. ఆన్సర్ ఏదో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1 వచ్చేసి డి అండి. డి అంటే 1 and 3. అంటే 1 and 3 అంటే సొసైటీ అనే పదం సోసియస్ అనే లాటిన్ పదం నుండి గ్రహించబడింది. అలాగే సోసియస్ అనగా సామాజిక సహచరత్వం అని అర్థం. దీనికి ఇక్కడ కూడా నేను చూపిస్తాను అండి. ఇది ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడగా సోసియస్ అనే పదం, సొసైటీ అనే ఆంగ్లేయ పదం నుండి సోసియస్ అనే లాటిన్ పదం నుండి దీన్ని ఉద్భవించిందని చెప్పారు. అలాగే సోసియస్ అనగా అర్థం ఏంటి? సామాజిక సహచరత్వం. ఓకే, తర్వాత క్వశ్చన్ ఏంటి? తర్వాత క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వానిలో సమాజం యొక్క లక్షణం ఏది అని అడిగి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, సమాజం స్తబ్దుగా ఉంటుంది, సమాజం స్తబ్దుగా ఉండదు. థర్డ్ వన్ వచ్చేసి, సమాజం నందు విభేదీకరణ మరియు స్థిరీకరణలు ఉంటాయి. నాలుగవది వచ్చేసి, సమాజం నందు స్థిరీకరణ మాత్రమే ఉంటుంది. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ రైట్ ఆన్సర్. బి అంటే 2 and 3, అంటే సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. ఇవి ఎక్కడున్నాయో ఇక్కడ చూద్దాం. స్తబ్దుగా ఉంటుంటాం, మానవ సమాజం స్తబ్దుగా ఉండదు. అలాగే సంబంధించింది ఏదది? సమాజం నందు విభేదీకరణ మరియు స్థిరీకరణలు ఉంటాయి. అది వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ సమాజం నందు సామాజిక విభేదీకరణ, స్థిరీకరణ, సామాజిక గతిస్థితులు అనేవి ఉంటాయి. ఇది ఆన్సర్ సెకండ్ and 3. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, జెమిన్ షాఫ్ట్ మరియు జేషల్ షాఫ్ట్ అనే భావనలను తెలిపినది ఎవరు? ఫెర్నాండ్ టోనిస్. ఇది ఎక్కడ చెప్పాడో ఇక్కడ చూద్దాం. ఎక్కడంటే ఇక్కడ. ఫెర్నాండ్ టోనిస్ అనే శాస్త్రవేత్త, ఆయన సమాజం నందు గల మనుషుల మధ్య గల సంబంధాలను ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? జెమిన్ షాఫ్ట్ అండ్ జేషల్ షాఫ్ట్. ఇవి. తర్వాత వచ్చేసి 4th వన్ వచ్చేసి, జానపద సమాజాలు అనే భావన తెలిపినది ఎవరు? 4th వన్ ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ రైట్ ఆన్సర్. బి ఏదో రాబర్ట్ రెడ్ఫీల్డ్. ఈయన ఎక్కడ చెప్పాడు? రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఇక్కడ ఉంది. రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఇక్కడ ఉన్నాడు.
ఏవేవి ఆయన ప్రకారం వచ్చేసి సమాజాలు ప్రధానంగా 2 రకాలంట. మొదటిది వచ్చేసి జానపద సమాజాలు అంటే ఫ్లాక్ సొసైటీస్ అండ్ పట్టణ సమాజాలు రెండవది అర్బన్ సొసైటీస్ అంట. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో మన అనే భావన దేనిలో అధికంగా ఉంటుంది? కుటుంబం. సో 6th వన్ వచ్చేసి సమాజం మొదటిగా ఆదిమ కమ్యూనిజం లక్షణాలు కలిగిన ఉందని తెలిపినది ఎవరు? కార్ల్ మార్క్స్ గారు తెలిపారు. అది ఎక్కడనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మొదటి సమాజం ఆదిమ కమ్యూనిజం లక్షణంగా చెప్పాడు. 7th వన్ వచ్చేసి సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు మేము మనం అనే భావనతో పోల్చారు? కులే గారు. సో సమాజంలో ఉన్న సామాజిక సంబంధాన్ని ఎవరు కామన్ పర్సనాలిటీ అని పిలిచారంటే థామస్ గారు. అది ఇక్కడ ఉంది. కులే అనితుడు మేము మనం అనేదని చెప్పాడు, అలాగే తెలిపారు. సో ఇక్కడ కామన్ పర్సనాలిటీగా ఎవరు చెప్పారంటే థామస్ గారు. ఇక్కడ 9th వన్ వచ్చేసి సామాజిక నిర్మితి సోషల్ ఫిజియాలజీ అని పిలిచింది ఎవరంటే ఎమైల్ డార్క్హైమ్. ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్. నేను ఫస్ట్ చాప్టర్లో వీడియో చేశాను, అందులో ఇది ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. 10th క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో సమాజం యొక్క ప్రక్రియ కానిదేది? సహకారం, అలాగే సర్దుబాటు, సంఘర్షణ, ఏది కాదు? 10th వన్కి ఆన్సర్ చూద్దాం. 10th వన్కి ఆన్సర్ వచ్చేసి డి వచ్చేసి అంటే ఏది కాదు. 11th వన్ వచ్చేసి సొసైటీ అనే గ్రంథం రచించిన వారు ఎవరు? మైకేల్ వర్గోల్. హైలైట్తో అప్పుడే నేను వేసేస్తున్నాను. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్స్. కావాలంటే 11 వన్ చూద్దాం. సో 12th వన్ జెమిన్ షాఫ్ట్ అనే భావనను తెలిపిన వారు ఎవరు? ఇందాకే చూసాం ఎవరు జెమిన్ షాఫ్ట్ ఉంది. సో ఫెర్నాండ్ టోనిస్ గారు. సో ఫెర్నాండ్ టోనిస్ గారు. దీన్ని షార్ట్గా టోనిస్ అని ఇక్కడ ఇచ్చారు. సో టోనిస్ ఇస్ ద ఆన్సర్ ఇస్ టోనిస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.